నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 23, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఈ 12 రాశుల మీద ఎట్లా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు కనుక చూసుకున్నట్టయితే సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నుంచి శ్రవణంలోకి సంచారం చేస్తున్నాడు. బుధుడు సింహరాశిలోను, శుక్రుడు కర్కాటకంలోను, కుజుడు కన్యా రాశిలోను, గురుడు వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు కన్యా రాశిలోను, గురుడు వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. తర్వాత రాహువు మీనరాశిలోను, కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు వాటి యొక్క ప్రభావాలు మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోంది అంటే కనుక ఉద్యోగ వ్యాపారాల్లో ఒక స్థిరత్వానికి వచ్చేస్తారు. ఇన్నాళ్ళు చాలా వేవరింగ్గాను ఒక మానసిక ఇబ్బందితోనూ ఇట్లాగా ఉన్నవాళ్ళు ఈరోజు ఒక క్లారిటీకి, ఒక స్థిరత్వానికి వచ్చేసే అవకాశం ఉంది. నూతన ఒప్పందాలు కానీ, ప్రయాణాలు కానీ చాలా యోగిస్తాయి. మీకు అలాంటివి ఏమైనా ఉంటే కనుక ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ విషయాలలో కొన్ని అనుకోని సమస్యలు, మీరు ఊహించనివి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు, కుటుంబంలో ఎవరైనా తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తికి అనారోగ్య సూచన కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఎవరికైతే ఇబ్బందిగా అనిపిస్తోందో వారి పేరిట వారి గోత్ర నామాలతో కనుక పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి స్థిర చరాస్తి వ్యవహారాలలోనూ, భూ సంబంధిత వ్యవహారాల్లోనూ అనుకూలమైన మార్పులు, అనుకూలమైన తీర్పులు, అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే ధన ప్రవాహము నిలకడగా ఉండిపోయే అవకాశము, ఇన్నాళ్ళు చాలా ఫ్లోగా అంటే ధనము అన్ని వైపుల నుంచి ఒకటే రీతిలో వచ్చేస్తున్నట్టయితే కనుక ఈరోజు కొంత అడ్డుకునే అవకాశం కనబడుతోంది. చేతికి ధనము రాని పరిస్థితి. అయితే బంధువులలో మీకు బంధువులకు ఒక రకమైన అంశంలో ఇబ్బందులు కానీ, మాటల పట్టింపులు కానీ, గొడవలు కానీ జరిగే విషయం గోచరిస్తోంది. అలాంటివి ఏమైనా ఉంటే ఈరోజు మీరు కామైపోయే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు కనుక మీరు టోటల్గా అంటే నిరాహారంగా ఉపవాసం చేసి ఓన్లీ లిక్విడ్ అంటే పాలు కానీ, జ్యూస్ కానీ తాగి ఉపవాసం ఉన్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మనోబలం పెరుగుతుంది. దీంతో పాటు మీరు ఏ పనైనా చెయ్యగల శక్తి, సామర్థ్యము ఈరోజు మీకు అనిపిస్తుంది, చేయగలుగుతారు కూడా. అయితే విద్యార్థులకు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. పెద్దల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. అయితే పూర్వ పుణ్యం వల్ల లేదా మీ పెద్దలు చేసిన, మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల ఈరోజు మీకు అంతులేని ఉత్సాహంతో పాటు ఆకస్మికంగా ధనము, వ్యాపార లాభాలు ఎవరెవరు ఎందులో ఉన్నా వారికి అందులో మంచి మంచి అంశాలు జరిగే అవకాశము, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము అనుకూలంగా రావడము, విద్యార్థులకు సక్సెస్ అవ్వడము, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీరు ఊహించని మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము బుధ గ్రహానికి సంబంధించి జపము కానీ, మంత్రం కానీ మీరు చేసుకున్నట్టయితే మరింత మంచి ఫలితాలు పొందుతారు.